ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. ఎందుకంటే అసలు ఆ చేయవలసిన అవసరం ఏముందండి అని. మీరు చాలా కృతక వేదాంతం ఒకటి వింటుంటారు, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. ఇవాళ భీష్మేకాదశి కదండి, మేమందరం సత్యనారాయణ వ్రతం చేసుకున్నామని మీరు ఎవరితోనో చెప్తున్నారు అనుకోండి. ఒక ఆయన వచ్చి అంటాడు, ఎందుకండి అవన్నీ చెయ్యాలేంటి? ఇక్కడ ఉండాలండి శుద్ధి. ఇక్కడ శుద్ధి కోసం వాడు వ్రతం చేసుకున్నాడు. నీకంత శుద్ధి నిజంగా పొందేసిన వాడివైతే ఏమంటారో తెలుసా అండి? మహాత్మా అంటారు. పొద్దున్న మా ఇంటికి తత్వవిధానంద సరస్వతి మహారాజ్ అని ఒక మహానుభావుడు వచ్చారు. వారితో పాటు వేరొక పరివ్రాజకులు వచ్చారు. వారిని ఏమని పిలుస్తారో తెలుసా అండి? ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. రండి మహాత్మా అంటుంటారు అందరినీ. తత్వవిధానంద సరస్వతి మహారాజ్ దగ్గర శిష్యుడని చెప్పుకోవలసిన స్థాయి వారై ఉండవచ్చు వారు, లేదా వారి నాన్నగారి దగ్గర చదువుకున్నారు. అయినా వారికి అహంకారం ఉండదు. వారు ఆయన్ని కూడా తన పక్కన కూర్చోపెట్టుకుని చక్కగా వారిని పిలిచేటప్పుడు మహాత్మా రండి అంటారు. ఆ పిలుపులో ఆయనలో కలి ప్రవేశించలేకపోయాడు అనమాట. అందుకని అహంకారాన్ని చెక్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు అహంకారం లేదు, ఏదుంది? దయ ఉన్నది. అక్కడ అంటే ఇప్పుడు ఎవరున్నారు? కృష్ణుడున్నాడు. అక్కడ కృష్ణుడున్నాడు తప్ప కలి లేడు. కృష్ణుడే ఉన్నాడని ఏమి గుర్తు? మీరు ఏం చెప్పమన్నా కృష్ణుడి గురించే చెప్తుంటారు, ఈశ్వరుడు గురించే పలుకుతుంటారు. ఎందుకు పలుకుతుంటారు? లోపల ఆ పాదం లేదు, ఈ పాదం ఉంది. కాబట్టి ఎక్కడుందండి ఆ ఎద్దు? నిజంగా అక్కడెక్కడో పరీక్షిత్తు కనపడలేదు. ప్రతి చోట మీకు ఈ ఆవు ఎద్దు కనపడుతూనే ఉంటాయి. ఇలాంటి ఎద్దు కనపడ్డప్పుడల్లా ఈ ఆవు ఏడుస్తూనే ఉంటుంది. ఈ ఆవు ఏడిచినప్పుడల్లా పిడుగులు పడుతూనే ఉంటాయి, సునామీలు వస్తూనే ఉంటాయి. లోకమునందు అలా ఏడ్పించడాలు ఎక్కువైపోయాయి అనుకోండి, మహాత్ముల జోలికి వెళ్ళిపోయారనుకోండి, సునామీలు వచ్చేస్తాయి, పిడుగులు పడిపోతాయి, భూకంపాలు వచ్చేస్తాయి, సర్వనాశనం అయిపోతుంది. భూమి ఏడ్చింది. ఆ ఏడ్పు వల్ల వచ్చినటువంటి అదంటే దుష్టమైనటువంటి ఫలితం అది. కాబట్టి తపస్సు దేని వలన పోయింది? సమ్మోహము వలన పోయినది. కాబట్టి ఇప్పుడు ఈ మూడు పోయాయి. ఈ మూడింటి స్థానంలో ఏమి వచ్చినట్టు? ధర్మము యొక్క పాదములు పోయి అధర్మము యొక్క పాదములు వచ్చాయి. అధర్మము యొక్క పాదములు ధర్మమునకు అంటుకుని ఉంటాయా? ఉండవు. అది ధర్మము యొక్క ధర్మస్వరూపమైన వృషభము. అందుకని మూడు పాదములు లేకుండా కనపడుతోందంటే కలియుగంలో. సో అదర్వైజ్ సేస్ ఇంకొక చోట ఉన్నాయి ఆ మూడు పాదాలు. ఆ మూడు పాదాలే ఇప్పుడు తిరుగుతున్నాయి. కాబట్టే నేను ఏడుస్తున్నాను. ఈ మూడు పాదాలు తిరుగుతుంటే ఏడిచ్చే వాళ్ళు ఎవరో వాళ్ళ కోసం అయి ఉండాలి, సాధు పురుషులై ఉండాలి. ఈ నాలుగు పాదాలు నడవాలని కోరుకునే వాళ్ళు ఆ యనమండుగురు. ఆ యనమండుగురికి బాధ. నేను ఏడుస్తున్నాను. నేను ఏడవడానికి కారణం నీ మూడు పాదాలు లేకపోవడం. ఎంత గొప్ప సింబాలిజం తీసుకొచ్చారండి వ్యాసుల వారు ఇప్పుడు. ఇది ఆవు ఎద్దు ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అప్పుడు ఒక వ్యక్తి ఆ ఆవు ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఎవరైనా అంటే దాని గురించి ఒక పెద్ద వర్ణన చేశారు పోతన గారు. కాలక్రోధుడు, దండహస్తుడు, నృపాకారుండు, కఠినాత్ముండు. అటువంటి వాడు సామాన్యమైన క్రోధం కాదది, అపారమైనటువంటి కోపం. అందుకని కాలక్రోధుడు, అంతటి కోపంలో ఉన్నవాడు. దండహస్తుడు, పైగా చేతిలో కర్ర పట్టుకున్నాడు. అసలే కోపం, దానికి తోడు చేతిలో కర్ర ఉంది. ఎంత ప్రమాదం చూడండి. దండహస్తుడు, నృపాకారుండు, పైగా ఉన్నది ఎలా ఉన్నాడు? రాజుగారిలా ఉన్నాడు. రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకుంటాడో, ఎటువంటి కిరీటం పెట్టుకుంటాడో అవి పెట్టుకున్నాడు. ఇప్పుడు పరిపాలకుడిలా ఉన్నాడు. కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. ఎందుకని? లోపల పరిపాలనాంశ లేదు, పరిపాలించడానికి తగిన సంస్కార బలము లేదు. కానీ పరిపాలకుడైనాడు. కాబట్టి ఏమయ్యాడు? నృపాకారుండు, నృపుండు కాడు. ఇది కలియుగ లక్షణం. ఎంత అందంగా వేసేశారో చూడండి. ఇంకా దాని వ్యాఖ్యానం మీరు మనసులో ఎంత దూరమైనా వెళ్ళచ్చు. నృపాకారుండు జంఘాలుండొక్కడు శూద్రుడు అసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నెలంకూలగతన్య బంతిచిలగా నిర్ఘాత పదాహతి. నృపాకారంలో వచ్చినటువంటి వాడు బిడ్డ కనపడక ఏడుస్తున్నటువంటి తల్లిలా శుష్కించిపోయి ఉన్నటువంటి ఈ ఆవుని అపారమైనటువంటి కోపంతో ఏమీ చెయ్యకుండా అలా నిలబడి ఉన్నటువంటి ఆవుని తన కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు. నెలంకూలగే బంతిచిలగా ఆ ఆవు తిరగబడిపోయింది. అలా ఒక్క తన్ను తన్నాడు. ఒక కాలు మీద నిలబడినటువంటి ఎద్దుని ఇంకొక తన్ను తన్నాడు. ఆ ఎద్దు కింద పడిపోయింది. పడిపోతే వాడు ఊరుకోలేదు. వాడు తన చేతిలో ఉన్న దండముతో కొడుతున్నాడు వీటి రెండింటిని. ఎవరిని? భూమిని కొడుతున్నాడు. అంటే ఏ భూమిని వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు.
ధర్మమును దెబ్బతీస్తున్నాడు. అదే పనిగా కొడుతున్నాడు. ఇవి రెండు ఏడుస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ కింద పడి లేచి కుంటి పడి ఉన్నాయి. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ అటువంటి ఆవుని పట్టుకుని ఇలా కొట్టి ఏడిపిస్తున్నాడు. ఆ ఆవు ఎలా ఉంది? కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్. అటువంటి ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనైనటువంటి ఆవు. ఎందుకండి ఆ పోలిక వేయాలి? కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు. మీకు ఎలాగో దక్షయజ్ఞ ధ్వంసం వస్తుంది 2-3 రోజుల్లో. అసలు ఆ దక్షయజ్ఞ ధ్వంసం ఇందురు గాని ఎన్ని గమ్మత్తులుంటాయో పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటారు. పుట్టింటికి పిలవకుండా వెళ్ళాలా వద్దా పెద్ద సబ్జెక్టు. అంత పెద్ద సబ్జెక్టు వాళ్ళిద్దరి మధ్య నడిస్తే ధర్మ సంబంధమైనటువంటి చర్చ చేస్తారు ఇద్దరు. ఆఖరికి వెళ్ళింది పార్వతీదేవి. సరే, ఆ తదనంతర విషయాలు ఎలా ఉంటాయి, వీరభద్రుడు ఎలా వస్తాడు, అసలు పోతన గారి పద్యాలు ఎలా ఉంటాయి ఆ సమయంలో మీరు చూద్దురు గాని ఆ విషయాన్ని. అది వేరు మాట. కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు విజ్ఞాపన చేశానంటే, అక్కడ ఈ ఆవుని ఎద్దుని కొట్టేటప్పుడు కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్, పైకి అమంగళంగా ఉన్నట్టు కనపడతాడు ఈశ్వరుడు. పుర్రెలమాల వేసుకున్నట్టు, శ్మశానంలో ఉన్నట్టు, శవ విభూతి రాసుకున్నట్టు ఉంటాడు. ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేడు. అందుకని ఆయనకి శివ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు రెండు ఏకకాలమునందు ఒకరి యందు ఉన్నాయి. అలా ఎప్పుడూ చేసేటటువంటిది మంగళమే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, శివుడు అమంగళం చెయ్యడు, ఆవు అమంగళం చెయ్యదు. ఆవు ఆయన చాలా గొప్పవాడు. నేను ఇలా చెప్పానని మీరు ఏమనుకోకండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. దీనివల్ల పెద్దలు ఎంత బాధపడ్డారంటే, ఒకానొక సమయంలో రమణ మహర్షి స్నానం చేస్తే ఆయనప్పటికి పాపం సర్కోమా తీవ్రత పొందేసి అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో ఒక గదిలో స్నానం చేస్తుండేవారు. స్నానం చేస్తే ధూర్త లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే, ఆయన స్నానం చేసిన నీళ్లు తూములోంచి బయటికి వచ్చేస్తుంటే ఆయన చూడకుండా ఆయన స్నానానికి వెళ్ళగానే సీసాలు అట్టుకు నించునేవారు. ఆయన స్నానం చేసి నీళ్లు బయటకు వస్తుంటే తూములోంచి ఆ సీసాలో నీళ్లు అట్టుకుని పట్టుకెళ్లి తీర్థాల కింద ముచ్చేసుకునేవారు. ఆయన ఒకసారి బయటకు వచ్చి చూసి తెల్లపోయారు, ఏమిటి వెర్రి పనులని. రమణ మహర్షి స్నానం చేసిన నీళ్లు తాగితే జ్ఞానం వస్తుందా? రమణ మహర్షి చెప్పినటువంటి విషయాన్ని మీరు పాటిస్తే జ్ఞానం వస్తుందా అంటే అర్థం ఉండదా చేసేటటువంటి పనికి. అలా ఆయన ఎంత మహాజ్ఞాని కానివ్వండి, ఆయన ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆయన మూత్ర విసర్జన చేశాడు అనుకోండి, ఆ మూత్ర విసర్జన చేసినటువంటి మూత్రాన్ని తీసుకొచ్చి మీరు ఈశ్వరార్చనలో వాడగలరా? ఆయన మహాజ్ఞాని. మీరు వాడరు, అలా వాడకూడదు కూడా, అసలు ఆ ప్రశ్నే రాదు. ఒక ఆవు మూత్ర విసర్జన చేసింది అనుకోండి, మీరు ఆ ఆవు మూత్రాన్ని పట్టి ఇంటికి తీసుకొచ్చి శుద్ధికి చల్లుకుంటారు. ఆవు మల విసర్జన చేసింది అనుకోండి, దాన్ని పట్టి తెచ్చి చంటి పిల్లల ఒంటికి రాస్తారు. ఎదర దశమస్కంధంలో విందురు కానీ మీరు దృష్టి దోషం రాదు. పైగా శుద్ధి జరగాలంటే ఆవు పేడ నీళ్లలో కలిపి కళ్ళాబీ చల్లుతారు, సూక్ష్మక్రిములు చచ్చిపోతాయని. ఆవు పేడ శుద్ధికి ఉపయోగపడుతుంది, ఆవు మూత్రము శుద్ధికి ఉపయోగపడుతుంది, ఆవు పాలు అభిషేకములకు ఉపయోగపడతాయి, ఆవు పాలు మేధస్సుకు ఉపయోగపడతాయి, ఆవు పాలు అమ్మలేని బిడ్డడి యొక్క శరీరాన్ని పోషించడానికి తల్లిపాలలా ఉపయోగపడతాయి. ఆవు ఎప్పుడు ఆవు నుంచి వచ్చినటువంటి సమస్త పదార్థములు మన యొక్క ఉన్నతికే ఉపయోగపడతాయి. కానీ ఆవు ఎక్కడ ఉంటుంది? ఇంటి బయట పెరట్లో ఉంటుంది ఎక్కడో తప్ప. అయ్యో ఆవా, నీ పాలతో అభిషేకం చేసుకుంటుంటే నాకు వచ్చినటువంటి గ్రహాల యొక్క దోషానికి ఉపశాంతి కలిగింది. పాపం నువ్వు అక్కడ ఉండడం ఏంటే, వచ్చి నువ్వు కూడా హాల్లో ఉండని తెచ్చి మీరు కడతారా? కట్టరు. ఆవు ఎలా ఇంట్లోకి రాదో, పెరట్లో ఉండి మీకు ఉపకారం చేస్తుందో, రుద్రభూమిలో ఉండి మీకు ఉపకారం చేస్తాడు శంకరుడు. అందుకని కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గోరాజమున్, నిరంతరము ఉపకారము తప్ప వేరొకటి తెలియనటువంటి ఆ ఆవుని నీ చరణంబుల నెవ్వడిటి నిర్దలితంబుక చేసే వాడు తా ఖేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులం వేచని త్రుంచివైతూ వినువీధికి నేగిన నెలడాగినన్నాడు పరీక్షిత్. ఎవరు నిన్నిలా కొట్టినవారు? ఎవరు? నువ్వు చేసినటువంటి ద్రోహం ఏమిటి? నువ్వు పాలిస్తావు, నీ పేడ ఉపయోగపడుతుంది, నీ మూత్రం ఉపయోగపడుతుంది, ఇన్నింటిని వాడుకుని వాచివి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నువ్వు చేసినటువంటి దోషమేమిటి?
ఎక్కడో వాచవి అయిన గడ్డి తిని, పోనీ అయ్యో గడ్డి తినేసిందండి దుర్మార్గం ఎద్దు అందామా అంటే, ఎవ్వరికి పనికిరానటువంటి గడ్డి ఆ ఎద్దు తింటోంది. వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా, గడ్డి అంటే తింటాను కానండి, ఫిల్టర్ వాటర్ తాగకపోతే నాకు పడదండి, పాలు ఇవ్వలేను, పాలు నీటితో రావాలి కదా, మీకు ఆవు పాలు మీ చంటి పిల్లాడికి పడతానంటున్నారు, మరి మీరు నాకు కుడి తెడితే ఆ కుడితిలో అంశయే పాలగా వస్తాయి, అవి చెంచాడు మీ అబ్బాయి నోట్లో పొయ్యగానే వాడికి డయేరియా వచ్చేస్తుంది, అందుకని ఆవుకి మాత్రం ఫిల్టర్డ్ వాటరే పట్టండి అని ఆవు ఎప్పుడైనా అడిగిందండి? మీ ఇంటికి వచ్చి మీ బిందెలో నీళ్లు కూడా అది అడగలేదు. ఎక్కడ నీళ్లు తాగింది? వాహినులందు జలంబు త్రాగగా, ఎక్కడో మీరు వెళ్ళి నీరు తెచ్చుకోని చోట తన మూతి పెట్టి నీరు తాగింది. ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా అండి? ఒక రహస్యం ఉంది. ఎద్దుని పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు. ఎక్కడ కుడితే చచ్చిపోతుంది, మూతి మీద కుడితే మాత్రం చచ్చిపోతుంది. ఆ మూతి అందుకే పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. పుట్టల మీద గడ్డి బాగా పెరుగుతుంది. ఆ పుట్టల మీద గడ్డిని తాను తినడం ఎంత ప్రమాదకరం ఆవుకి, ఎద్దుకి ఎంత ప్రమాదకరం. పుట్ట మీద గడ్డి తిని ఆవుకి ఒక లక్షణం ఉంటుంది, ఎద్దుకిని గబుక్కుని బురదలో కానీ ఎందులో కన్నా జారితే గభాలన పైకి రాలేవు, చాలా కష్టం. నిజంగా జీవహింస అంటే మీరు ఎక్కడ చూడొచ్చో తెలుసా అండి? అపార్ట్మెంట్లో గృహప్రవేశానికి ఆవుని ఎక్కించినప్పుడు చూడొచ్చు.